Chinmay Sripada garu, as a person, not only as a singer, more than a singer, me personally, Naku Chinmay Sripada garu as a feminist, I admire her a lot. ఆవిడ పోస్ట్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఆవిడ పెట్టే రీల్స్ కావచ్చు, ఆవిడ రాసే కంటెంట్ కావచ్చు, ఇదంతా కూడా నాట్ ఫ్రమ్ టుడే, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐ వాజ్ ఫాలోయింగ్ హర్. I admire her personality because of her thought process towards feminism. అంటే స్త్రీవాదం, పేట్రియార్కీ, పితృస్వామ్య వ్యవస్థ, హౌ పేట్రియార్కీ వర్క్స్, దానితో పాటు టాక్సిక్ రిలేషన్షిప్స్లో, టాక్సిక్ మ్యాస్కులినిటీలో, గిల్ట్ ట్రిప్పింగ్ కావచ్చు, నెగ్గింగ్ కావచ్చు, లవ్ బాంబింగ్ కావచ్చు, యునో వాట్ నాట్, మాట్లాడుకుంటూ వెళ్తే ఎన్నో టాపిక్స్ మీద ఎన్నో సందర్భాల్లో తన యొక్క వ్యూ పాయింట్ని ప్రజెంట్ చేసిన వ్యక్తి చిన్మయ్ శ్రీపాద గారు. అండ్ షీ హ్యాస్ ఎ వండర్ఫుల్ హస్బెండ్ రాహుల్. ఆయన వాళ్ళు బయటకి లోపలికి కూడా వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే, హీ అడ్మైర్ హర్ అలాట్. అండ్ ఆవిడని రెస్పెక్ట్ చేస్తూ, ఆవిడ బౌండరీని, ఆవిడ స్పేస్ని ఆవిడకి ఇస్తూ ఆయన చాలా హుందాగా ఉంటారు రాహుల్ గారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ట్విట్టర్ స్పేస్లో అంటే ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గారు మాట్లాడుతూ, ఐఎమ్ ఓకే ఇఫ్ మై వైఫ్ ఈజ్ నాట్ వేరింగ్ మంగళసూత్ర అని చెప్తే, దానికి సంబంధించిన ఆవిడ ఇచ్చిన రియాక్షన్ మీద మన తెలుగు రాష్ట్రాలలో ఉండే సైకోలు ఒక ట్విట్టర్ స్పేస్ కండక్ట్ చేసి దాంట్లో విపరీతమైన బూతులు తిడుతూ, ఆవిడని లకారాలతో తిడుతూ, తన హస్బెండ్ రాహుల్ గారిని ట్రాన్స్జెండర్ని అబ్యూజ్ చేసే ఉద్దేశం, ట్రాన్స్జెండర్ని ఏ పదాలతో అబ్యూజ్ చేస్తామో కో అని, ఎట్లాంటి పదాలతో మాట్లాడుతూ, కక్ అని చెప్పని, ఇట్లా మామూలు కాదు, విపరీతమైన అబ్యూజ్ చేస్తూ, అసలు ఎలాంటి వాళ్ళకి పిల్లలేంటి అని చెప్పని. డూ యూ వాంట్ టు లిసన్? ఒక్కసారి మీరు వినండి. I'm not saying you as in you, but this ecosystem. I am just going to say this. I return all. ఇది యాక్చువల్గా షీ ఈస్ టాకింగ్ బికాస్ ఇది చూడండి. అమ్మ బన్నీ నిప్పవే నీ అమ్మ పోరంబోకు లంజా ఓడు వాడదారు చూస్తా ఫస్ట్ గమ్ముడు ప్లీజ్ సార్ అలా అర్జెంట్గా ఎవరు తట్టుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే, యశస్విని ఇంట్లో కూర్చొని కొట్టుకునే బదులు, అదే ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదో చేసుకోవచ్చు కదా, ఎందుకు పోయి చదువుకోవే పోరంబోకు లంజా. నీకు మొగుడు సంపాదన బతకాల్సి వస్తుంది, ప్రేవర్స్ లంజా. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు ప్రూఫ్ పెట్టు, ఫోటో పెట్టు ఫస్ట్, నువ్వు అమ్మాయి అసలు ఏం ఫోటో. ఇది ఐ డోంట్ అంటే సారీ ఫర్ మేకింగ్ యూ లిజన్. ఇది వినటానికి చాలా జుగుప్సాకరంగా ఉన్నా సరే, ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ యూ లిజన్. ఎందుకంటే ఇది తెలియాలి, ఇలా భాష ఎలా ఉంటుందో తెలియాలి. దీంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఎంత దారుణంగా మాట్లాడారంటే, ఇప్పుడు దానికి చిన్మయ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. But all of you sit and clap and enjoy. You think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives. Correct. Somebody loses weight, you want to make fun of their appearance. But not only about heroes and wives and their children, they speak about people who question them. ఎవరెవరైతే వీళ్ళని ప్రశ్నిస్తారో, వీళ్ళ హీరోల గురించి మాట్లాడతారో, వాళ్ళ కుటుంబాల గురించి కూడా, వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లుల గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ అక్కల గురించి, చెల్లెల గురించి కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. వీళ్ళ దృష్టిలో, వీళ్ళ ఇంటిలో వీళ్ళ అమ్మ, అక్క, చెల్లి, సొంత అమ్మ, సొంత అక్క, సొంత చెల్లి, భార్య తప్ప మిగతా ఎవ్వరు ఆడాళ్ళు కాదు. అసలు చిన్మయ్ శ్రీపాద గారి థాట్ ప్రాసెస్ అర్థం కావాలంటేనే మీకు జన్మలు సరిపోరు. అరే ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు ప్రైజ్ హర్, నేను ఆవిడ్ని పొగిడేద్దామనో లేకపోతే ఇంకోటి కాదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ షీ ఈస్ కన్వేయింగ్. ఫెమినిజం అంటే తెలియని ప్రతి పుండా కూడా ఫెమినిజం అంటే అదేదో ఆడవాళ్ళకి మాత్రమే అదొక ఇజం అనుకుండే దిక్కుమాలిన యాదవాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? ఫెమినిజం అంటే కేవలం అది ఆడవాళ్ళకి సంబంధించింది కాదు, ఇట్స్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ అని ఎంతమందికి ఎన్నిసార్లు మొత్తుకున్నా సరే, ఇంకా అదేదో లేడీస్కి సంబంధించి అని ఎవరైనా ఫెమినిస్ట్ అనగానే వాళ్ళని మాక్ చేసే విధానం ఏదైతే ఉందో మనకి, అదే నేను చెప్పేది, ద బ్రాటప్
మనం ఎట్లా పెంచబడతాం, మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మనల్ని ఎట్లా పెంచుతారు, దాన్ని బట్టి ఉంటుంది. ఏంటి ఆవిడ ఏదైనా సరే నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి చిన్మయి శ్రీపాద ఆన్ దిస్. అండ్ ఆల్సో మేము కూడా ఒక విక్టిమ్సే. నేను కూడా, ప్రశ్న టీం కూడా మా ఫోటోలను మార్ఫ్ చేసి మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, మా ఇంట్లో నా కూతురు గురించి, అందరి గురించి చాలా దారుణంగా మాట్లాడారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఆ పార్టీకి సంబంధించిన హీరోకి సంబంధించిన అభిమానులు. ఇది వీళ్ళకి చాలా కామన్. ఇది దిస్ హ్యాస్ టు బి స్టాప్డ్. అండ్ చిన్మయి శ్రీపాద హ్యాస్ టేకెన్ ఎ స్టెప్ అండ్ షీ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్. షీ ఈస్ ఫైటింగ్ విత్ దిస్ హూలిగన్స్. ఈ దుర్మార్గులతో ఆవిడ యుద్ధం చేస్తుంది. మేము ఎంతో పొలిటికల్ కామెంటరీ చేస్తాం. ఒక్కసారి కూడా ఏ కుటుంబ సభ్యుల గురించి కూడా మేము తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడడం కూడా. ఆ వ్యక్తితో ప్రాబ్లం ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి. నాట్ అబౌట్ దెర్ బాడీ, నాట్ అబౌట్ దెర్ కిడ్స్. We, Prashna team, will definitely stand with Chinmay Sripada garu. Stay strong, ma'am.